ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మోతే గ్రామంలో ఉచిత వైద్య శిబిరం. హాజరైన హైదరాబాద్ ప్రధాన కార్యాలయం కోఆర్డినేటర్ శ్రీమతి స్వర్ణలత. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల మండలం మోతే గ్రామంలో మొబైల్ మెడికేర్ యూనిట్ నిర్వహణలో ఉచిత వైద్య శిబిరం బుధవారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని పరిశీలించడానికి మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రధాన కార్యాలయం కోఆర్డినేటర్ శ్రీమతి స్వర్ణలత హాజరయ్యారు. ఆమెతో పాటుగా ఈ వైద్య శిబిరంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిని శ్రీమతి వాణిశ్రీ మరియు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షుడు టీవీ సూర్యం, రెడ్ క్రాస్ కరీంనగర్ చైర్మన్ కేశవరెడ్డితో పాటుగా మోతే గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ మరియు మాజీ సర్పంచ్ సురేందర్రావు, జిల్లా మహిళా సాధికారత బృందం శ్రీమతి అశ్విని, గౌతమి, సఖీ సిబ్బంది, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ ప్రధాన కార్యాలయం కోఆర్డినేటర్ శ్రీమతి స్వర్ణలత మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ మార్గదర్శకంగా ఉందని అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా గత 11 నెలలుగా మొబైల్ మెడికేర్ యూనిట్ నిర్వహణతో రాష్ట్రంలోని 16 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. అంతేకాకుండా ఈ ఉచిత వైద్య శిబిరంలో వృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటుగా ఉచితంగా మందులు కూడా అందజేస్తున్నామని వివరించారు. అంకిత భావంతో మొబైల్ మెడికేర్ యూనిట్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందిని, నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ శిబిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖతో పాటుగా మహిళా సాధికారత విభాగం, సఖీ విభాగం మహిళలు పాల్గొని అవగాహన కార్యక్రమం చేపడుతుండడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ వైద్య శిబిరంలో 60 మందికి పైగా వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంలో మీరు మీ పరిశీలన, అదేవిధంగా ఏ విధంగా మనం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామో ఈ మొబైల్ మెడికేర్ ఎంఎంయూ ప్రాజెక్టు దాదాపుగా ఒక 11 నెలల నుంచి నడుస్తూ ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏంటంటే గ్రామాల్లోకి వెళ్ళి 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి, వృద్ధులకు, పెద్దవాళ్ళు అంటే ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ ఉచితంగా పరీక్షలు నిర్వహించి వారికి మందులు అందజేయడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే ఈ జగిత్యాల జిల్లాలో ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే వీళ్ళు ఈ పెద్దవారికి మందులు అందించడము, వైద్య పరీక్షలు చేయించడము ఇవి మాత్రమే కాకుండా వీళ్ళు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చేయడం అనేది చాలా బాగుంది. అన్ని జిల్లాలలో ఆశా వర్కర్ల కోఆపరేషన్ అయితే చాలా ఉంది. ఎందుకంటే మెడికల్ సైడ్ వాళ్ళ అవసరము అనే దానిలో నిజంగానే వాళ్ళ వలన చాలా ప్రయోజనం జరుగుతుంది. అయితే ఇక్కడ కొత్తగా జరిగింది ఏంటంటే జగిత్యాలలో DWO గారి సహకారంతో సఖీ మెంబర్స్ రావటము, కిషోర బాలికల వారు రావటము, DMNHO గారు రావడము, వీళ్ళందరూ వచ్చి వీళ్ళ కోఆర్డినేషన్ తోటి పనులు జరగటం. అంటే ఇక్కడ గ్యాదర్ అయిన వాళ్ళకి సఖీ ద్వారా అందే సేవలు ఏంటని వాళ్ళు చెప్పటము, అలాగే కిషోర బాలిక పథకం ద్వారా పిల్లలకు, ఆ అడోలసెంట్ పిల్లలకు ఏమేమి అందుతాయి, ఏమేమి సేవలు ఉన్నాయి గవర్నమెంట్ తరఫు నుంచి అని వాళ్ళు అవగాహన చేయడము, ఇలాంటి ఈ అవగాహన కార్యక్రమాలు అనేవి కూడా కలిసి ఉన్నాయి. ఇది నిజంగా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో కాబట్టి చాలా బాగా నడుస్తుంది. మరి ఈ సందర్భంగా నేను కృష్ణ గారిని అభినందిస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నందుకు జగిత్యాల టీం అందరికీ కూడా, మొత్తం ఎవరైనా కానీ ఇందులో భాగంగా తెలిసి కొందరు, డైరెక్ట్గా కొందరు, ఇండైరెక్ట్గా కొందరు, చాలామంది ఇందులో భాగం అవుతున్నారు. వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అందజేస్తున్నాను. ఇలా మనం చేసిన సేవలు తప్పకుండా ఇంకో రకంగా మనకి మంచి చేస్తాయని నేనైతే నమ్ముతున్నాను.